హైదరాబాద్ మహానగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఐటీ కారిడార్ వైపు వెళ్లే వారంతా శంషాబాద్, రాజేంద్రనగర్, అప్పా జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. వాహనదారులకు ట్రాఫిక్లోనే సమయం ఎక్కువగా వృధా అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్ల దగ్గర నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఇటువైపుగా వెళ్లే వాహనదారులకైతే నరకయాతన అనుభవించాల్సిందే అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి అయితే అప్పా జంక్షన్ కూడా చేరింది. అయితే ఈస్ట్ సౌత్ హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ వైపు వెళ్లే వారంతా కూడా శంషాబాద్, రాజేంద్ర నగర్, అప్పా జంక్షన్ మీదుగా అయితే ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండటంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య అయితే తలెత్తుతుంది. రాజేంద్ర నగర్, బుద్వేల్, బండ్లగూడ, జాగీర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల ఐటీ కారిడార్ సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతంలో వేలాది మంది కూడా ఐటీ ఉద్యోగులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సో వీరంతా కూడా అప్పా జంక్షన్ మీదుగానే కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మాదాపూర్ వైపు రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలాగే బెంగళూరు జాతీయ రహదారి వైపు వెళ్లేవారు ఓవైపు అయితే, మరోవైపు చేవెల, పరిగి, వికారాబాద్, తాండూరు, గోడంగల్ తో పాటు కర్ణాటక వైపు వెళ్లే వాహనాలతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారింది. ఇక్కడ ట్రాఫిక్ కూడా గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ ట్రాఫిక్ ని నియంత్రించేందుకు ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ల వద్ద చర్యలు తీసుకుంటున్నా అక్కడి రోడ్ల డిజైన్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు అయితే నిత్యం తలెత్తుతున్నాయని అయితే ఇక్కడ పోలీసులు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్చేంజ్ వద్ద నిర్మించిన రోడ్డు ఎంతో విశాలంగా ఉంటుంది. అయినా ఇరువైపులో ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఒకేసారి పెద్ద ఎత్తున వాహనాలు వస్తే రాకపోకలు సాఫీగా సాగడం లేదు. చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే భారీ సంఖ్యలో నిర్మాణ రంగ కార్యకలాపాలు అలాగే కొనసాగుతుండడంతో భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కసారిగా వాహనాలన్నీ నలువైపుల నుంచి అయితే వస్తుండడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. ఐటీ కారిడార్ సమీపంలో ఉన్న ఇంటర్చేంజ్ వద్ద అయితే నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఇంటర్చేంజ్ కి ఇరువైపులా ఉన్న రోటరీల డిజైన్ ను మార్చి అలాగే పక్కనే ఉన్న రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లయితే కూడా ఈ ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ప్రియాంక, HMTV, హైదరాబాద్.